చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని లాభాలా? నిపుణులు ఏం చెప్తున్నారో చూసేద్దాం. చెప్పులు లేకుండా నడవటం ప్రకృతితో మమేకమవ్వటానికి సహాయపడుతుంది. దీంతో శరీరాన్ని చిన్నపాటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు. శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే వ్యాధుల నుండి సురక్షితంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకటేసారి కఠినమైన నేలపై చెప్పులు లేకుండా నడవటం ఈజీ కాదు. కాబట్టి మొదట మెత్తని గడ్డిపై నడవటానికి ప్రయత్నించాలి. వాకింగ్, జాగింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చెప్పులు లేకుండా నడవటం వల్ల లాభమా, నష్టమా అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఉదయాన్నే పచ్చటి గడ్డిపై చెప్పులు లేకుండా నడవాలని పెద్దలు చెబుతుంటారు. వైద్యులు సైతం ఇదే సూచిస్తున్నారు. అయితే గడ్డిపై మాత్రమే కాకుండా ఏదైనా ఉపరితలంపై చెప్పులు లేకుండా నడవటం ప్రయోజనకరమని మీకు తెలుసా? షూస్ తో నడవటం వల్ల పాదాలకు నొప్పి కలుగుతుంది. కానీ చెప్పులు లేకుండా నడవటం వల్ల కీళ్లకు బలం చేకూరుతుంది. అంతేకాదు, చెప్పులు లేకుండా నడవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చెప్పులు లేకుండా నడవటం రాత్రిపూట మంచి నిద్రకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన శరీరంలోని కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. ఇది కాకుండా చెప్పులు లేకుండా నడవటం కూడా స్లిమ్ అవటానికి కారణంగా మారుతుంది. అలాగే పాదాల నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఎందుకంటే చెప్పులు లేకుండా నడవటం వల్ల భూమి నుండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనివల్ల మన ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది. ప్రజలు తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అనేక మందులు, సప్లిమెంట్లను తీసుకుంటారు. అయితే కేవలం చెప్పులు లేకుండా నడవటం ద్వారా శరీరం రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. చెప్పులు లేకుండా నడవటం వల్ల శరీరంలోని తెల్ల కణాలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వృద్ధులు తరచుగా వారి పాదాలతో నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో చెప్పులు లేకుండా నడవటం వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి చెప్పులు లేకుండా నడవటం అనేది వృద్ధులకు ఆక్యుపంచర్ లాగా పనిచేస్తుంది. ఇది వారి పాదాల వాపు, నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది కాకుండా కండరాల నొప్పి, కీళ్ల నొప్పులకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. చెప్పులు లేకుండా నడవటం వల్ల అనేక ప్రయోజనాల్లో ఒకటి రక్త ప్రసరణను మెరుగుపరచడం. దీంతో శరీరాన్ని చిన్నపాటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు. శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే వ్యాధుల నుండి సురక్షితంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రకృతితో మమేకం అవ్వటానికి సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే వ్యాధుల నుండి సురక్షితంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.